బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా. వేణు తన పెళ్లి సాధ్యాసాధ్యాలను గురించి విశ్లేషిస్తూ సాధన తన జీవితంలోకి రావటం ఎంతో అవసరమని గుర్తిస్తాడు. ముఖ్యంగా అమ్మ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చడానికి అమ్మకు తోడుగా సాధన ఎంతో అవసరమని గుర్తించి, అలాగే తాను చదువు కొనసాగించడానికి తను తోడ్పాటు అందజేయడానికి సాధన ఎంతో ముఖ్యమని గుర్తించి తన యొక్క భాగస్వామ్యాన్ని కోరుకుంటాడు వేణు. ఈ విధంగా సాధన గురించి ఆలోచిస్తూ తన చదువుని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు వేణు. తరంగాల్లో తేలిపోయింది. అణువణువులో సంతృప్తి నిండిపోయింది. అతని హృదయం నిండా ఆలోచన తరంగాలు, ప్రశ్నల వాయుగుండాలు. తన చుట్టూ మనుషులున్నా ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు కరువయ్యారు. అందుకే అందరికీ తాను దూరం అవుతున్నాడు, ఒంటరివాడైపోతున్నాడు, పిచ్చివాడవుతున్నాడు. ఆ క్షణాలలో మనసున్న మనసై, బ్రతుకున్న బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని ఆత్రేయ కళ నుండి వెలువడిన పాట వేణు మనసులోని మంటలను కొంతవరకు ఆర్పగలిగేది. మనిషి మానసిక ఆందోళనకు గురైనప్పుడు చక్కని సలహాలను, సమాధానాలను ఇస్తూ మనసుకు దగ్గరయ్యే మిత్రులుంటే ఎంత అదృష్టమో. ఆ స్నేహ సంపదను వేణు సంపాదించుకోలేకపోయాడు. అందుకే వేణు ఏకాంతాన్ని, మౌనాన్ని, ఊహలను, సుందర స్వప్నాలను ప్రేమిస్తాడు, కోరుకుంటాడు. సన్నగిలిన ఆత్మవిశ్వాసం మళ్ళీ బలపడింది. ఉవ్వెత్తిన లేచిపడే ఆలోచన తరంగాలు అతని హృదయ సాగరంలోంచి అదృశ్యమయ్యాయి. ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ఆనందంగా ఉంది. 16 కళలతో సాధన అతని హృదయ ప్రాంగణంలోకి నడిచి వచ్చింది. ద్వారం కడ నిలబడి వేణు అనుమతి కొరకు విప్పారిన నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది. ఆమె చేతి మట్టి గాజుల సబ్బడి మనోహరంగా వినిపించి పారవశ్యం కలిగిస్తున్నది. పాదాల మువ్వల ధ్వనులు లయబద్ధంగా వినిపిస్తూ అతని మనోనేత్రానికి ఆమె అనేక రూపాలలో సాక్షాత్కరిస్తుంది. తన సాధన రూపురేఖలు ఎట్లుంటాయో చెప్పడానికి సన్నిహితులు ఎవరున్నారు? వేణు ఆలోచించాడు. తన చెల్లెలు పావనిని అడగాల. ఎందుకని అంటే ఏం చెప్పాలి? సాధన అందంగా లేకపోతే తన మనసు నిరాకరిస్తుందా? పెంచుకున్న ఆశలను తెంచివేస్తుందా? తనను తాను ప్రశ్నించుకున్నాడు వేణు. ఆ ఆలోచనకు నవ్వు వచ్చింది. తనకు కంటి చూపు లేకపోవడమే పెద్ద లోటు. అటువంటి తనలోని లోపాలను కూడా లెక్క చెయ్యక సహృదయంతో తనకు తోడుగా వస్తానన్న సాధన అందచందాలను గురించి ఆలోచించడమే హాస్యాస్పదం అనిపించింది. సాధన రూపురేఖల ప్రస్తావన తన మనసులోంచి తుడిచేశాడు. సాధన తన హృదయ రాణి కావడానికి అన్ని కోణాలను పరిశీలించాడు, అన్ని మార్గాలను తుడిచేశాడు. సాధన తన హృదయ రాణి కావడానికి సమస్యల ముళ్లను ఏరిపారేశాడు. కులాల అడ్డుగోడలను సైతం తన అంధత్వ నెపంతో తొలగింపగలిగాడు. ఇక కుటుంబ అనుమతి లభించాలి. ఇక తన కోరికను, ఆశలను, సాధన విషయాన్ని, వివాహ నిర్ణయాన్ని ముందు తల్లికి, తర్వాత అక్కయ్యలకు చెప్పాలి. చివరగా కుటుంబ బాధ్యతను మోస్తూ నిర్ణయాలను తీసుకునే తత్వంగా మార్చి శాసిస్తూ పరిపాలించే భావ అనుమతిని పొందాలి. వారందరూ తనకు శ్రేయోభిలాషులను వేణు నమ్ముతున్నాడు. తన ఆకాంక్షలను, భవిష్యత్తు కలలను కన్నతల్లి సరళమ్మకు చెప్పుకోవాలనుకున్నాడు. ఆమె ఆ కుటుంబానికి కేంద్ర బిందువు. తల్లి దగ్గర కూర్చున్నాడు. మెల్లగా హనుమంతన్న పిలిచిన కారణాన్ని, తనకు సాధన పట్ల ఉన్న ఇష్టాన్ని, తల్లి పడుతున్న కష్టాలను చూడలేక తాను ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కొంత సిగ్గుపడుతూ, మరికొంత తడబడుతూ చెప్పాడు. ఈ పెళ్లి జరగడం చాలా కష్టం అని ఆమె మనసు భయంతో వణికిపోయింది. సమస్యల వలయంలో చిక్కుకుంది. కానీ వేణు కోరిక, భావి జీవితం కళ్ళ ముందు నిలిచింది. సాధన సహృదయము, సౌశీల్యము ఆమెను కదిలించాయి. సమాజం కన్నా, కుటుంబం కన్నా తన కొడుకే మిన్నా అని తోచాడు. వాని బాధలను సమాజం తీర్చగలిగిందా? వాడు చీకటి జీవితాన్ని అనుభవిస్తుంటే ఒక్క క్షణమైన ఊరట కలిగించిందా? తన స్నేహ హస్తాన్ని అందించిందా? ఆప్యాయంగా పలకరించిందా? పైగా పిల్లలు వివరిస్తారు,
అని వేణు మనసు గాయపడుతుందని కూడా ఆలోచించకుండా వెక్కిరించింది. ఇట్లా మానసికంగా చిత్రవధ చేసిన సమాజం గురించి ఆలోచించాలా, అభిమానించాలా? ఎప్పుడో కుటుంబం సమస్యలు వస్తాయని, బంధువులకు బాధ కలుగుతుందని, తోబుట్టువులకు వివాహాలు కావని, ఒకవేళ జరిగిన తగవులు వస్తాయని వేణు వర్తమాన భవిష్యత్తులను బలిపెట్టాలా? తల్లిదండ్రులు బలహీనుల పట్ల దురదృష్టుల పక్షాన నిలబడాలి, చేయూతనివ్వాలి, సమాజంలో అందరితో సమానంగా గడిపే అవకాశాలను అన్వేషించాలి, అవసరమైతే వారికి రక్షణ కల్పించాలి, గౌరవ స్థానాన్ని కల్పించాలి. లేకపోతే అంగవికలురు అన్యాయమైపోతారు, అణగదొక్కబడతారు. తక్కిన వారు తమకుండే అంగసౌష్ఠవంతో సులభంగా జీవిస్తారు, ఆస్తిపాస్తులను సంపాదించుకుంటారు, సమాజంలో జీవింపగలుగుతారు. అందుకే తాను వేణుపక్షాన నిలబడాలనుకున్నది తల్లి సరళమ్మ. వేణు స్థితిని వివరిస్తూ కులాంతర వివాహానికి బంధువర్గ మద్దతును, ఊరిలోని సహృదయులైన పెద్దల ఆదరణను సంపాదించవచ్చనుకున్న సరళమ్మ వేణుతో, సరే నీ అభిప్రాయమే ఆలోచిద్దాం, బావని అడిగి తెలుసుకుందాం, అక్కయ్యలతో చర్చిద్దాం, నీకు అనుకూలంగా మార్చడానికి, సాధనను నీకు తోడుగా చేయడానికి నేను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చింది. వేణు మనసు ఆనందంతో పొంగిపోయింది. తల్లి తనను అర్థం చేసుకుంది. సనాతన భావాలు, కుల పట్టింపులు గల తన తల్లి సమ్మతి పొందిన తర్వాత తక్కిన వారి అనుమతి పొందడం కష్టం కాదనిపించింది వేణుకు. భవిష్యత్తు వైపు సాధనతో పయనం అవ్వాలి. ఆ అనుభూతి ఎంతో మధురంగా ఉంది, మహదానందంగా ఉంది. తన బాధ్యత తల్లికి తన భావాలను వివరించడంతో పూర్తయింది. ఇక వారి నిర్ణయానికి వదిలేశాడు వేణు. అట్లా అనుకున్న వేణు మనసు తేలిక పడింది. హృదయ సంఘర్షణ దూరమైంది. మనసులోని ఆందోళన మాయమైంది. ఇక తన దృష్టిని చదువు వైపు మరల్చాలనుకున్నాడు వేణు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. 8వ తరగతి ఉత్తీర్ణత అతనిలో ఉత్సాహాన్ని, పట్టుదలను పెంచింది. ఇప్పుడు ఉస్మానియా మెట్రిక్ పరీక్ష ప్రైవేటుగా రాయాలని, ఆ తర్వాత PUC పాస్ అవ్వాలని, ఆ తర్వాత డిగ్రీ PGలు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకోవాలని వేణు ఏకైక లక్ష్యం. అప్పుడు సాధనతో హాయిగా మధురమైన జీవితం గడపాలని తీయని స్వప్నం. దాన్ని అందుకోవాలంటే ఎంతో దూరం ప్రయాణం చేయాలి, ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాలి. అయినా తన ఆత్మవిశ్వాసం తోడుగా ఉన్నంతకాలం అన్నింటినీ అధిగమిస్తానన్న నమ్మకం వేణుకు దృఢంగా ఉంది. అతని పట్టుదల అటువంటిది. ఒకనాడు ఉస్మానియా మెట్రిక్ పరీక్ష కొరకు పుస్తకాలు కొనడానికి హైదరాబాద్కు ఒంటరిగా బయలుదేరాడు. ఉదయమే బస్సు ఎక్కించాడు తమ్ముడు జగన్నాథ్. వేణు స్వయంగా ప్రయాణికుల సహాయంతో సీటు సంపాదించుకున్నాడు. కండక్టర్ తన వద్దకే వచ్చి టికెట్ ఇచ్చాడు. కోటి వచ్చినప్పుడు చెప్పమన్నాడు కండక్టర్ను. బస్సు బయలుదేరింది. వెనువెంటనే భయాలు మొదలయ్యాయి. బస్సు దిగిన తర్వాత ఎట్లా నడవాలి? చేతి కర్ర కూడా లేదు. కోటిలో కండక్టర్ చెప్పినట్టు వేణు దిగాడు. బుక్ స్టాల్స్ పక్క ఎక్కడ ఉన్నాయో, ఎలా వెళ్ళాలో దారిని నడిచేవారిని అడిగి జ్ఞాపకం పెట్టుకున్నాడు. కోటి హాస్పిటల్ పక్కన దుకాణాలు ఉన్నాయని అటువైపు మెల్లగా అడుగులు వేయసాగాడు. తన చేతులు ముందు పెట్టి నడవసాగాడు. ఎండ వెలుగుకు రిక్షాలు, కార్లు రోడ్డు పక్కన పార్కింగ్ చేసినవి అస్పష్టమైన ఆకారాలతో అడ్డుగా ఉన్నట్లు తనకుండే స్వల్పమైన చూపులో గ్రహించేవాడు. వాటి యజమానులు అక్కడే ఉంటే ఎడమ పక్కో కుడి పక్కో వెళ్ళమని చెప్పేవారు. వేణువారి మాటలను అనుసరించి ముందుకు నడిచేవాడు. వారు లేకపోతే అడ్డగల వాహనాలను తడిమి చూసి పక్కకు వెళ్ళేవాడు. రోడ్డు పక్కన గల ఫుట్పాత్ మెట్టును తన పాదంతో అప్పుడప్పుడు తాకుతూ జాగ్రత్తగా దానికి దూరంగా పోకుండా ముందుకు నడిచేవాడు. ఎట్టకేలకు బుక్ షాప్ చేరుకున్నాడు. ఉస్మానియా మెట్రిక్ పరీక్షకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రాలు కొనుక్కున్నాడు. ఇంగ్లీషు, లెక్కలు గైడ్లు కూడా తీసుకున్నాడు. వాటిని పట్టుకొని కోటి హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కి మలక్పేట రైల్వే స్టేషన్ దగ్గర దిగి రైలెక్కి యాకత్పురాలో దిగి వృద్ధ వికలాంగుల హాస్టల్లో ఉంటున్న తన మిత్రులైన ఆండ్రూ, మోహన్ రావులను కలుసుకొని చదివే విధానాన్ని, పరీక్ష రాసే పద్ధతిని తెలుసుకున్నాడు. చాలా సంతోషం కలిగింది వేణుకు. తానిప్పుడు మెట్రికులేట్ విద్యార్థి. తనకంటే చాలా ముందున్న సూర్యనారాయణ, లక్ష్మణ్, రాజారెడ్డి వంటి వారికి చాలా దగ్గరయ్యాడు. కొద్ది రోజుల్లో సమానుడవుతాడు. మనిషిలో పోటీతత్వం మంచి పరిణామం కదా. వేణులో చిన్న అనుమానం బయలుదేరింది. బాగుపడాలనుకున్నప్పుడు క్రింది స్థాయి వారిని చూసినప్పుడు ఉపశమనం కలుగుతుంది, కానీ ప్రగతి రాదు. పురోగతి చెందాలంటే, గమ్యాన్ని త్వరగా చేరాలంటే తనకన్నా పైవారిని చూసి ఉత్సాహం తెచ్చుకోవాలి. వారి నుండి పాఠాలను, మెలకువలను నేర్చుకోవాలి.
పట్టుదల, దీక్ష, దక్షతలను అలవర్చుకోవాలి. సాహసం కూడా అవసరమైతే ఉపయోగించాలి. కానీ పైవారి నాశనం కోరుకోకూడదు. ఈర్ష్య చెందకూడదు. కుట్రలు, కుతంత్రాలు పన్నకూడదు. పోటీ పడడం న్యాయబద్ధంగా, ఆరోగ్యవంతంగా, అందరికీ శ్రేయస్సు కూర్చేదిగా ఉండాలి. వేణు పుస్తకాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. పుస్తకాలను తెరిచి విషయాన్ని చూడాలంటే అతనికి వెంటనే వీలు పడదు. చదివేవారు కావాలి, వారు రావాలి. అంతవరకు తన కుతూహలానికి కళ్ళెం వేయాలి. ఇదంతా చీకటి జీవితానికి కష్టంగానే ఉంటుంది. ఇక చదివేవారి గురించి ఆలోచించాడు. వేణుమిత్రుడు జనార్దన్ రావు ఉండనే ఉన్నాడు. అప్పుడప్పుడు చెల్లెలితో పాటు తమ్ముడు జగన్నాథ్ కూడా ఉండనే ఉన్నాడు. ఇంకా కొందరైతే బాగుండు అనిపించింది. వేణుకు తాత వరుస గల నాగిరెడ్డి కూతురు 5వ తరగతి చదివి అంతకన్నా పై చదువులకు ఆ ఊర్లో అవకాశం లేకపోవడం వల్ల మానేసిన ఉదయలక్ష్మి మంచి చురుకైన పిల్ల. ఆ అమ్మాయిని వేణుకు ప్రతిరోజు సాయంకాలం గంటసేపు చదవమని తల్లి సరళమ్మ నాగిరెడ్డి అనుమతి తీసుకుంది. లక్ష్మి మంచి ఉత్సాహపరురాలు. చదువంటే మక్కువ ఎక్కువ. పుస్తకాలను చక్కగా, ధారాళంగా, స్పష్టమైన ఉచ్చారణతో చదివేది. ఆ అమ్మాయి చదువుతుంటే వేణు మనస్సు ఆమె పలికే మాటల వెంబడి పరుగులు తీసేవి. తానే తన కళ్ళతో చదువుతున్నంత గొప్ప అనుభూతి పొందేవాడు. అప్పుడప్పుడు ఆ అమ్మాయి తనకు సహచరిణి అయితే ఎంత బాగుండు అనిపించింది. కానీ లక్ష్మిని గురించి ఆ విధంగా ఆలోచించే సాహసం చెయ్యలేడు. ఆమె తండ్రికి పెళ్లి చేసే మంచి స్థోమత ఉంది. తన వంటి వారి గురించి క్షణమైనా ఆలోచించాడు. అందుబాటులో లేని వాటి కోసం పరితపించడం అవివేకం అనిపించింది వేణుకు. తెలుగు పాఠాలు మొత్తం వారం రోజుల్లో చదివింది. చరిత్ర కూడా మొదలుపెట్టింది. తనకింక దిగులు లేదనుకున్నాడు వేణు. ఎవరు ఏమన్నారో కానీ 10 రోజుల తర్వాత లక్ష్మి చదవడం మానేసింది. అతని మనసు కలత చెందింది. ఆశ అనే ముళ్ళు గుచ్చుకుంది. అయినా ఆమెపై వేణుకు అధికారం ఎక్కడిది, హక్కెక్కడిది? అయినా గ్రామాలలో డబ్బుకు ఆశపడరు, సేవాభావం అంటారు. అది వారికి ఇష్టమైన రోజులు సేవ చేస్తారు, లేకపోతే మానేస్తారు. సేవ చేసేవారికి చేయించుకునే వారికి మధ్య సంబంధం కేవలం మానవ ధర్మం. అది కూడా సేవ చేసేవారికే వర్తిస్తుంది. చేయించుకునేవారు కేవలం నిమిత్త మాత్రులు కనుక లక్ష్మి మానేసినప్పుడు కొంతకాలం బాధపడ్డాడు. తర్వాత మర్చిపోయాడు. తర్వాత తెలిసినది ఏమిటంటే నాగిరెడ్డి దంపతులు సహృదయులు, సానుభూతి పరులే. కానీ ఇరుగు పొరుగు వారు వయసొచ్చిన ఆడపిల్లను పరాయింటికి ప్రతిరోజు పంపడం మంచిది కాదని హెచ్చరించారట. అందువల్ల మాన్పించారు. నిజమే మరి. వారి ఆందోళన వారిది. అదే మాట తల్లి సరళమ్మకు చెప్పాడు. నాగిరెడ్డి దంపతులను నిందించిన తన తల్లితో తన దురదృష్టాన్ని ఇతరులకు కట్టకూడదని ఓదార్చాడు. ఆ పరిస్థితి సాధన ఆ ఇంటికి త్వరగా కోడలుగా రావలసిన అవసరాన్ని గుర్తు చేసింది. తల్లి మనసు నిజానిజాలను తెలుసుకుంది. సాధన పట్ల తన కొడుకు వలనే ఆశలను పెంచుకోసాగింది. కానీ సమయం అంటూ రావాలి కదా. సైన్స్ మాత్రం జనార్దన్ రావు యథావిధిగా రాత్రి పడుకునేటప్పుడు కళ్ళు మూస్తూ తెరుస్తూ చదివేవాడు. పగలు కూడా 1 గంట సేపు చదివేవాడు. అతడు చదివిన అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని బ్రెయిలీ లిపిలో రాసుకుంటాడు. ఇక మిగిలిన ఇంగ్లీషు, గణితం విషయంలో చాలా సమస్యలు కనిపించాయి వేణుకు. వాటిని పరిష్కరించడం కష్టమైనా సాధించాలనుకున్నాడు. ఆలోచించడం ఆరంభించాడు. మనసుంటే మార్గం ఉంటుంది అని ఆంగ్ల సామెత. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్న సామెత వేణును ప్రేరేపించింది. గణితానికి టెక్స్ట్ బుక్స్తో పాటు గైడ్ కొన్నాడు. ఇంగ్లీష్ టెక్స్ట్ గైడ్ కొన్నాడు. కానీ గైడ్లను చదివినంత మాత్రాన సబ్జెక్టుల విషయం పరిపూర్ణంగా అర్థమవుతుందా? అర్థం చేసుకోగలుగుతామా? వీలు కాదనే వేణు నమ్మకం. తెలిసిన వారు వివరించి చెప్పడం వల్ల తెలియని సందర్భాలలో ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు తెలిసిన వారైన ఉపాధ్యాయులు కానీ ఆ విషయాలలో పరిజ్ఞానం ఉన్నవారు కానీ వివరించేటప్పుడు వేణుకు అవగాహన బాగా పెరుగుతుంది. అందువల్ల ఎవరో ఒకరు కొంతకాలమైనా తనకు వివరిస్తే బాగుండు అనిపించింది. ఆ ఊరిలో అటువంటి వారిని అన్వేషించాడు. చివరకు వేణుకు 2 వ్యక్తులు కనిపించారు. ఇందుకు మిత్రులు జనార్దన్ రావు, వినోదులు కూడా ఉపయోగపడ్డారు. మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన వెంకట ప్రతాప్ను గణితం చెప్పమని కోరాలనుకున్నాడు.
అతడి తండ్రి మరణించిన తర్వాత పై తరగతులు చదవలేక తన వృత్తి ధర్మమైన దుకాణాన్ని నడిపేవాడు. మధ్యాహ్నం సరుకులు కొనడానికి సాధారణంగా తక్కువ మంది వస్తుంటారు. చాలామంది కూలి పనులకు వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో వెంకట్కు తీరిక చిక్కుతుంది. తనకు లెక్కలను వివరించడానికి సాధ్యమవుతుంది. తనకు తెలియకపోయినా గైడ్లో స్టెప్స్ వేసి చూపుతాడు కనుక ఇదివరకే అభ్యాసము అభిరుచులు ఉన్నాయి కనుక వెంకట్కు సమస్య కాకపోవచ్చు. కనీసం తనకు ఉత్తీర్ణత మార్కులు 35 వచ్చినా చాలనుకున్నా. మర్నాటి మధ్యాహ్నం చెల్లెలు పావని స్కూల్కి వెళ్ళేటప్పుడు వెంకట్ షాప్కు తీసుకుపోయింది. అతన్ని మొదటిసారి వేణు కలుసుకున్నాడు. గొంతు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. వెంకట్ దగ్గరకు గణితం చెప్పించుకునేందుకు రావడం కూడా ఘనకార్యంగానే చెప్పుకుంటున్నాయి. ఆ మాటలు వేణుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సరుకులు కొనడానికి వచ్చిన వారందరూ వేణును ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరైతే పటేల్ ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అని ప్రశ్నిస్తున్నారు. వారికి వెంకట్ నా దగ్గర పటేల్ లెక్కలు నేర్చుకుంటున్నాడు, ఇప్పుడు వేణు పటేలు 11వ తరగతి చదువుతున్నాడు తెలుసా అని సమాధానం చెప్పి వారికి వేణు సమర్థతను, పట్టుదలను, ధైర్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విధంగా వేణు దాదాపు 1 నెల రోజులు వెంకట్ దగ్గర శిష్యరికం చేశాడు. సరాసరి, లాభ నష్టాలు, కాలము, పని, చక్రవడ్డీ, భిన్నాలు మొదలైనవి చేయడం నేర్చుకున్నాడు. ఆ సూత్రాలను కూడా బాగా అభ్యాసం చేశాడు. ఉత్తీర్ణతకు మార్కులు తప్పక వస్తాయనే నమ్మకం వేణుకు కలిగింది. శివప్రసాద్ సార్ తప్ప తనకి ఇంగ్లీష్ మరెవ్వరు చెప్పలేరని వేణుకు తెలుసు. అందువల్ల ఒకనాడు జీతగాడిని తోలుకొని సార్ ఇంటికి వచ్చాడు. వేణు సార్ని కలిసి తన స్థితిని వివరించాడు. కొంతకాలమే ఇంగ్లీష్ పాఠాలను వివరించమన్నాడు. గ్రామర్ నేర్చుకునే మెలకువలు చెప్పమన్నాడు. వేణు అభ్యర్థనలను విన్న శివప్రసాద్లో ఆనందం, దానితో పాటు ఆర్ద్రత కలిగాయి. ఇంటిని ఎన్నడూ దాటని వేణు తన కోసం ఇంత దూరం వచ్చాడంటే మనసున్న వారెవరైనా కాదంటారా? మనస్ఫూర్తిగా శ్రద్ధగా వేణుకు చెప్తానని హామీ ఇచ్చాడు. వేణు టెక్స్ట్ గైడ్లను అతని పరిశీలనకు ఇచ్చివేసి మనసులోని భారమంతా దించుకొని ఇంటికి వచ్చాడు. సమస్యల ముడులన్నీ విడిపోయాయి. తన ప్రయత్నం మాత్రమే మిగిలిపోయింది. హాయిగా నిద్రపోయాడు. మర్నాటి నుండి ఇంగ్లీష్ పాఠం మొదలైంది. శివప్రసాద్ ఇంగ్లీషు ప్రొనౌన్సియేషన్, చదివే విధానం వేణుకు బాగా నచ్చాయి. శివప్రసాద్ సార్ చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినడము, వాక్య విన్యాసాన్ని శ్రద్ధగా గమనించడం, ఆంగ్ల భాషలోని మెలకువలను అలవర్చుకున్నాడు. వాక్య నిర్మాణాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు వాక్యాలకు ఇంగ్లీష్లో వాక్యాలను నిర్మించుట అభ్యసించాడు. దానివలన ఇంగ్లీష్ గ్రామర్ కూడా అర్థం చేసుకున్నాడు. అర్థం కాని చోట్ల అనుమానాలను శివప్రసాద్ను అడిగితే చాలా సమయాల్లో అతను కూడా చెప్పలేకపోయేవాడు. కారణం, వేణు ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే స్థాయి పరిజ్ఞానం అతని దగ్గర లేదు. అతను ఇంగ్లీషు భాషా ప్రావీణ్యుడు కూడా కాదు. సార్కు తెలిసినంత వరకు కష్టపడి వివరించేవాడు. ఈ విధంగా 15-20 రోజుల వరకు ట్యూషన్ సాగింది. సార్ దగ్గరికి వెళ్ళడం వలన ఉచ్చరించే పద్ధతి తెలిసింది, వ్యాకరణం తెలిసింది, ఇంగ్లీషును అర్థం చేసుకునే విధానం కొంత వేణు గ్రహించాడు. ఇక స్వయంగానే టెక్స్ట్ బుక్లోని సమ్మరీలను బట్టి పట్టాలనుకున్నాడు వేణు. గ్రామర్లోని ముఖ్య విషయాలను బ్రెయిలీ లిపిలో వ్రాసుకొని అభ్యాసం చేయడం ప్రారంభించాడు. పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తానన్న నమ్మకం కుదిరింది. చదువులో ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తున్నట్లు, గమ్యానికి చేరువవుతున్నట్లు వేణు మురిసిపోయాడు. ఎంత కష్టమైన 5 సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి మెట్రికులేషన్ పూర్తి చేయాలన్నది వేణు దృఢమైన ఆశయం. దాన్ని పొందడానికి మార్గం సిద్ధం చేసుకున్నాడు.